హృదయ కాలంలో ఒక డైలాగ్ మీకు ఏమైనా గుర్తుందా? అది చాలా లేదు సార్, ఒక్క డైలాగ్ చెప్పండి. మీ డైలాగ్ మేము ఇప్పటికీ గుర్తుపెట్టుకొని మాట్లాడుకుంటుంటాం అప్పుడప్పుడు. నన్ను అంటే బాగా పాపులర్ చేసినటువంటి డైలాగ్, రేయ్ నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి ప్రొక్రైనల్ రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి, నా పేరు తలుచుకుంటే ఉచ్చ పోయాలి, పోయిస్తా ఈ చేతులతో పోయిస్తా. ఇదండి నిలబెట్టింది డైలాగు. సో ఈ డైలాగ్ రాసినప్పుడు మీరు కానీ శంకర్ గారు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు కదా సినిమాకు ముందు ఈ డైలాగ్స్, అప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అంటే అప్పుడు అంతగా మనకు వదిలేదండి. అంటే రాసి ఇచ్చాడు ఈ డైలాగ్, ఇలా చెప్పాలని చూపించాడు, అలాగే తను ఏం చెప్పాడో అదే చేసాము, అదే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఓకే, ఫస్ట్ సినిమా హృదయకాలయం మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రిలీజ్కి ముందు మీరు చూసుకున్నప్పుడు, డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ మీ రియాక్షన్ ఏంటి? డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా, ఎందుకంటే గొంతు పోయేది, వేరే వేరే వాయిస్లు వచ్చేటి, పెద్దగా అరవాలి వాయిస్లు వచ్చేటి. స్టీవెన్ శంకర్ గారు ఏమో అక్కడ ఉండి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు, చాలా టైం పట్టేది. అంటే రిలీజ్కి ముందు కూడా అసలు ఏమైంది ఏంటి అనేది ఏ టెన్షన్ లేదు, చేసాము చెప్పింది చేసాము, సినిమా చేసాము, ఏం జరుగుతుందో చూద్దాం అనుకొని రిలీజ్ రోజు మల్టీప్లెక్స్లకు వెళ్ళిన తర్వాత నిజంగా జనాలు ఎంజాయ్ చేస్తుంటే, వాళ్ళు అరుస్తుంటే, వాళ్ళు నవ్వుతుంటే ఎలా ఎంజాయ్ చేస్తారు, దేనికి ఎంజాయ్ చేస్తారు, అసలు ఏమర్థం, ఇది నిజమేనా, అక్కడుంది ఇక్కడుంది నేనేనా అనిపించింది. అదే కావాల్సింది. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసి ఎన్ని బడ్జెట్లు ఎన్ని కోట్లు పెట్టినా ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. చాలా అక్కడ సక్సెస్ అయిపోయినట్టే ఫస్ట్ డే. అవునండి, అవును, అదే అసలు చాలా హ్యాపీ అనిపించింది. పాపారాయుడు, పెద్దరాయుడు, హ్యాండ్ రాయుడు, ఈ 3 క్యారెక్టర్లు అండి. ఓకే, మీ పేరులోనే ఉంది పెద్ద కామెడీ. అవునా?